దేవుని గణన మనకి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ ఎదుటికి దేవాదేవుడు మరి నడిపించినందుకు ఆయన దేవాదేవుడికి ప్రత్యేకమైన కృతజ్ఞత ఉందని మీకు నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి 8 మాసాలు కాపాడి ఈ 9వ మాసంలో మరి సెప్టెంబర్ మాసం మొదటి వారంలోకి మనల్ని ప్రవేశింపచేసినందుకు మనం ఎంతగానో ధన్యులం. అయితే ఈ నెలకు వాగ్దానంగా ఒక మంచి జీవవాక్కుని దేవుడు మనకిచ్చాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము మనం చూసుకుందామండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని మరి గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా మనము దేశం అంటే ప్రజలు, అందులో దేవుని బిడ్డలంగా ప్రవక్త గారి ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిందంటే దేశమా భయపడకము అంటే మనకు కలుగుతున్న విపత్తులను చూసి దేని చూసి భయపడొద్దు, కానీ మరి మనం సంతోషించాలి, గంతులు వేయాలి. ఒకే ఉదాహరణ చెప్తా. పిల్లలు ఎగ్జామ్స్ రాశాక స్టూడెంట్స్ ఎప్పుడు సంతోషిస్తారు? వారి రిజల్ట్ వచ్చాక అందులో వారికి మంచి మార్క్స్ వచ్చినాయంటే వారి సంతోషానికి అవధులు ఉండవు. అంటే వారు పడిన ప్రయాసానికి ఫలితం చూసి సంతోషించి గంతులు వేస్తారట. అలాగే క్రైస్తవ బిడ్డలము, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలమైన మనము శ్రమల గుండా వెళ్తున్నాం, శ్రమలు రాకుండా మరి ఉండదు. అయితే అందులో జయం వచ్చినాక కాదు, జయం రాకనుపే అందులో దానికి ముందే మనము సంతోషించాలి. ఎందుకంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురిని కూడా అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత బయటకు వచ్చినాక సంతోషించలేదు. పడవేయబడడానికి ముందే వారు భయపడకుండానే మరి సంతోషంగా అందులోకి వెళ్ళారు. అలాగనే మనం కూడా సంతోషించమంటున్నాడు. భయపడక సంతోషించి గంతులు వేయాలి. ఎందుకు? దేవుడు మనకు గొప్ప కార్యములు చేశాడు. అవును, ఆమెన్. అయితే మనం తలపెట్టిన ఏవైనా సరే జరిగినాక ఫలితాలు వచ్చినాక, అంటే స్టూడెంట్స్ లాగా ఫలితాలు వచ్చినాక సంతోషించి గంతులు వేయడం కాదు, కానీ దేవుని వలన మనము మొర్ర పెడుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన కొరకు గొప్ప కార్యాలు ఆల్రెడీ చేసి ఉన్నాడు అని ముందే కనుక ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై మరి మనం జీవించగలిగితే, కృతజ్ఞతాస్తులతో మనం ఉండగలిగినట్లయితే కనుక దేవుడు ఎంత సంతోషిస్తాడో. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి దేని గురించి మనము భయపడకూడదని ఈ నెల వాగ్దానంగా మనం తీసుకుందాము. ఏమాత్రం భయపడొద్దు, దేని చూసి ఆధారపడొద్దు. మనము అన్నిటిని మించి అన్నిటిలో జయమిచ్చే జయశీలుడిని కలిగి ఉన్నాం కనుక ఈ వాగ్దానాన్ని పట్టుకుని యోవేలు 2:21 వచన ప్రకారంగా మనం ముందుకు వెళ్దామండి. ఖచ్చితంగా దేవుడు మన గొప్ప కార్యాలు చేస్తున్నారు. అవి ఏవేంటో మనం అనుభవించిన తర్వాత సాక్ష్యాలుగా దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తాం. మనల్ని వ్యక్తిగతంగాను, కుటుంబాలుగా, సంఘాలుగా ఆయన దీవించాలని, ఆయన దీవెన వర్షాలతో మనల్ని నింపాలని, ఇంకా ఈ యొక్క సంవత్సరం అంతట్లో కూడా ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు ఈ 4 మాసాల్లో కూడా అద్భుత రీతిగా మనల్ని, మన పిల్లల్ని ఆయన కాచి కాపాడి ఆయన మహిమార్థమై మనల్ని వాడుకోవాలని, మరి వాక్కుల ద్వారా మీరు బలపరచబడాలని నేను ఆశిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నానండి. దేవుడి మాటలను దీవించి ఆశ్రయించి మనందరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న పరలోకపు తండ్రి, ఎంత గొప్ప దేవుడో నాయనా. మా జీవితాల్లో చేసిన మేళ్ళ ఉపకారములన్నిటికై కోట్ల కలుగు కృతజ్ఞతలు. నా తండ్రి, మేము దేని చూసి భయపడక అన్నిటిలో జయమిచ్చే జయశీలుడా నీపైన మా హృదయాలను నిలుపుకొని ముందుకు సాగే కృప మాకు దయచేయమని ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టుకుంటూ ప్రతి అనుదినం ధ్యానిస్తూ ముందుకు సాగుతూ మీరు చేసిన గొప్ప కార్యాలను మేము అనుభవిస్తూ సాక్ష్యాలుగా జీవించే కృప భాగ్యాన్ని దయచేయమని అయ్యా, విన్న నీ ప్రియబిడ్డలందరిలోనూ ఈ వాక్కును ఫలింపచేసి మీ నామాన్ని ఘనత కొరకు వాడుకొనమని యేసయ్య మీ చేతులకే మరి బిడ్డలందరినీ మమ్మల్ని సమర్పించి ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి, కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.
దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్.